తాలిబాన్లు పాకిస్తాన్ మధ్య శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఇస్లామాబాద్ అడ్డగోలు డిమాండ్ల కారణంగానే ఈ చర్చలు విఫలమైనట్లు తాలిబాన్లు ఆరోపించారు. ఉగ్రవాదంపై టీటీపీ క్లారిటీగా చెప్పనందుకే చర్చలు విఫలమయ్యాయని పాకిస్తాన్ మండిపడింది. చర్చలు విఫలమవ్వడంతో అఫ్ఘాన్ పాక్ మధ్య ఉన్న సరిహద్దు డ్యూరాండ్ రేఖ వద్ద మళ్లీ ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. ఇస్లామాబాద్ తన దుశ్చర్యలను ఆపకపోతే యుద్ధం తప్పదని తాలిబాన్లు వార్నింగ్ ఇస్తున్నారు. టీటీపీని అడ్డుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పాకిస్తాన్ బెదిరిస్తోంది. నిజంగా రెండు దేశాల మధ్య యుద్ధం తప్పదా? అసలు చర్చల్లో ఏం జరిగింది? ఈ రెండు దేశాల మధ్య భారత్ స్టాండ్ ఏంటి? లెట్స్ వాచ్. అఫ్ఘాన్ పాక్ మధ్య యుద్ధం తప్పదా? టర్కీలో శాంతి చర్చల్లో ఏం జరిగింది? రెండు దేశాల ఘర్షణల్లో టీటీపీనే టార్గెటా? ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా టర్కీలో ఇస్తాంబుల్లో నిర్వహించిన శాంతి చర్చలు విఫలమయ్యాయి. దీంతో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం తప్పదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్ యుద్ధానికే దిగితే తమను రక్షించుకునే హక్కు తమకు ఉందని తాలిబాన్లు చెబుతున్నారు. పాకిస్తాన్కు అసలు యుద్ధం అంటే ఏమిటో తెలియదని, అది ఎలా ఉంటుందో తాము ఆ దేశానికి రుచి చూపిస్తామని తాలిబాన్లు వార్నింగ్ ఇస్తున్నారు. యుద్ధమే వస్తే ఆఫ్ఘనిస్తాన్లోని ప్రతి పౌరుడు ఆయుధం చేతపట్టి పాకిస్తాన్పై దండెత్తడం ఖాయమని తేల్చి చెప్పారు. నిజానికి అక్టోబర్లో 2 సార్లు ఇరు దేశాల మధ్య ఘర్షణలు జరిగాయి. తొలుత అక్టోబర్ 9న కాబూల్తో పాటు సరిహద్దు ప్రాంతాలపై పాకిస్తాన్ దాడి చేసింది. తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ ఉగ్రవాద శిబిరాలపై తాము దాడులు జరిపామని అప్పట్లో పాకిస్తాన్ వెల్లడించింది. టీటీపీ చీఫ్ నూర్ వాలీ మొహసూద్ ను హతమార్చినట్లు ఇస్లామాబాద్ వెల్లడించింది. నిజానికి నూర్ వాలీని పాకిస్తాన్ హతమార్చలేదు, అతడు బతికే ఉన్నాడు. నూర్ వాలీ టార్గెట్ గా చేసిన దాడుల్లో నాసిరకం రక్షణ వ్యవస్థలను పాకిస్తాన్ వాడింది. పాకిస్తాన్ గురిపెట్టి డ్రోన్లు మిస్సైళ్లతో దాడి చేసినా అవి మాత్రం పక్కకు దూసుకెళ్లాయి. అందుకే కాబుల్లో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. నిజానికి అక్టోబర్ 9న భారత్తో తాలిబాన్ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తాకి అడుగుపెట్టాడు. ఈ విషయం జీర్ణించుకోలేకే ఆఫ్ఘనిస్తాన్ పై పాక్ దాడులు చేసింది. పాకిస్తాన్ దాడులకు ప్రతీకారంగా అక్టోబర్ 10న సరిహద్దుల్లోని డ్యూరాండ్ రేఖ వెంబడి భీకర దాడులకు దిగింది. పాకిస్తాన్ సైన్యాన్ని వెంటబడి తరిమి కొట్టారు. పలు పాకిస్తాన్ మిలిటరీ పోస్టులను, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. తాలిబాన్ల దెబ్బకు పాకిస్తాన్ బెంబెలెత్తిపోయింది. వెంటనే తాలిబాన్ల దాడులను ఆపాలంటూ ఖతార్, సౌదీ అరేబియాను పాకిస్తాన్ వేడుకొంది. ఆ రెండు దేశాల సూచన మేరకు తాలిబాన్లు కాల్పులను ఆపేశారు. కానీ నిద్రపోతున్న గాడిదను లేపి తన్నించుకోవడం పాకిస్తాన్ కు బాగా అలవాటు. అందుకే శాంతించిన తాలిబాన్లను మళ్లీ పాకిస్తాన్ గెలికింది. దీంతో రెండోసారి తాలిబాన్లు పాకిస్తాన్ పై విరుచుకుపడ్డారు. మొదటిసారి దెబ్బతిన్నా పాకిస్తాన్ కు అతి విశ్వాసం తగ్గలేదు. అందుకే రెండోసారి దాడి చేసి మళ్లీ దెబ్బతిన్నది. దీంతో అక్టోబర్ 12న ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులను ఇస్లామాబాద్ మూసివేసింది. అప్పటి నుంచి పాకిస్తాన్ కు ఆఫ్ఘనిస్తాన్ కు మధ్య కాల్పుల విరమణ చర్చలు జరుగుతున్నాయి. మొదట ఖతార్ రాజధాని దోహాలో ఆఫ్ఘన్ తాలిబాన్ రక్షణ మంత్రులు సమావేశమయ్యారు. కాల్పుల విరమణను మాత్రం తాలిబాన్లు పొడిగించారు. కానీ శాంతి చర్చలు మాత్రం విఫలమయ్యాయి. టీటీపీకి ఆశ్రయం ఇవ్వరాదంటూ పాకిస్తాన్ డిమాండ్ చేసింది. ఐసిస్ కు మద్దతు ఇవ్వరాదని తాలిబాన్లు డిమాండ్ చేశారు. దీంతో చర్చలు మాత్రం ఓ కొలిక్కి రాలేదు. ఆ తర్వాత మరోమారు టర్కీ ఆర్థిక రాజధాని ఇస్తాంబుల్లో పాకిస్తాన్ తాలిబాన్ల మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చలు కూడా విఫలమయ్యాయి. చర్చలు విఫలంపై ఇరు దేశాలు పరస్పర దూషణలకు దిగాయి. చర్చలు విఫలమవ్వడానికి నువ్వు కారణమంటూ నిందించుకున్నాయి. దీంతో పాకిస్తాన్ తాలిబాన్లకు మధ్య మళ్లీ యుద్ధం తప్పదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అక్టోబర్లో ఇరు దేశాల పరస్పర దాడులతో తమ బలాబలాలను ప్రదర్శించుకున్నాయి. కాల్పుల విరమణను పాకిస్తానే ఉల్లంఘించిందని తాలిబాన్లు ఆరోపించారు. శాంతి చర్చల్లోనూ పాకిస్తాన్ అసమంజసమైన డిమాండ్లు చేసిందని తాలిబాన్లు ఆరోపించారు. పాకిస్తాన్ తన దుశ్చర్యలను ఆపకపోతే యుద్ధం తప్ప తమకు వేరే మార్గం లేదని తాలిబాన్లు తేల్చి చెప్పారు. టీటీపీ చర్యలు తీసుకోవడానికి ఆఫ్ఘనిస్తాన్ ఎలాంటి హామీ ఇవ్వలేదని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. ఉగ్రవాద సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశించామని, కానీ ఫలితం లేకుండా పోయిందని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆరోపించాడు. టీటీపీని నియంత్రించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆఫ్ఘనిస్తాన్ను ఆసిఫ్ బెదిరించాడు. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు స్తంభించిపోవడంతో
ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? నిజానికి అక్టోబర్ 12 నుంచే ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులను పాకిస్తాన్ మూసేసింది. కానీ సరిహద్దుల్లో చిక్కుకున్న ఆఫ్ఘన్ పౌరులు వెళ్లిపోయేందుకు మాత్రం పాకిస్తాన్ అనుమతించింది. సరిహద్దుల్లో వందల కార్గో విమానాలు నిలిచిపోయాయి. దీంతో రెండు దేశాల్లో నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయి. ఇప్పుడు ఆఫ్ఘన్ శరణార్థులను ఆఫ్ఘన్ టార్గెట్ చేసింది. పెద్ద ఎత్తున ఆఫ్ఘన్ శరణార్థులను పాకిస్తాన్ బహిష్కరిస్తోంది. 2023 నుంచి ఇప్పటి వరకు సుమారు 10 లక్షల మంది ఆఫ్ఘన్ పౌరులను ఇస్లామాబాద్ గెంటేసింది. శాంతి చర్చలు విఫలమవడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. టర్కీ, ఖతార్ దేశాలు మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల మధ్య సంక్షోభాన్ని పరిష్కరించేందుకు యత్నిస్తున్నాయి. తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీపై చర్యలకు పాకిస్తాన్ పట్టుబడుతోంది. ఇదే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణమవుతోంది. పాకిస్తాన్పై ఇటీవల కాలంలో టీటీపీ పెద్ద ఎత్తున దాడులకు దిగుతోంది. ప్రత్యేకించి సైన్యాన్నే టీటీపీ టార్గెట్ చేస్తోంది. టీటీపీ దాడుల్లో సైన్యం పెద్ద సంఖ్యలో చనిపోతున్నారు. టీటీపీని అడ్డుకోలేక ఆర్మీ నిస్సహాయంగా చూస్తోంది. టీటీపీని ఒక్క తాలిబన్లు మాత్రమే ఆపగలరని పాకిస్తాన్ ఆశిస్తోంది. అందుకే ఆఫ్ఘనిస్తాన్పై ఇస్లామాబాద్ ఒత్తిడి పెంచుతోంది. పాకిస్తాన్ను తాలిబన్లు అస్సలు పట్టించుకోవడం లేదు. మరి భారత్ స్టాండ్ ఏంటి? తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి భారత్లో పర్యటనకు వచ్చిన రోజే ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ దాడులను ప్రారంభించింది. అయితే కాబుల్లో పాకిస్తాన్ ప్రభావాన్ని తగ్గించాలన్నదే భారత్ లక్ష్యం. ఈ దిశగా భారత్ ఇప్పటికే సక్సెస్ అయినట్టు కనిపిస్తోంది. భారత్ కోణంలో ఆఫ్ఘన్ పాక్ మధ్య ఘర్షణలను చూస్తే ఎవడు తవ్వుకున్న గోతులో వాడే పడతాడన్నది నిజమని అనిపిస్తోంది. ఎందుకంటే దశాబ్దాలుగా ఉగ్ర గ్రూపులను పాకిస్తాన్ పెంచి పోషించింది. వాటికి ఆయుధాలను, నిధులను సమకూర్చింది. ఏళ్ల తర్వాత ఇప్పుడు అదే ఉగ్రవాదుల నుంచి పాకిస్తాన్కు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.